ఎందుకని చేస్తలేరు? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఇప్పటికే 3 వారిపోయింది విదేశాలకు అని చెప్తున్నారు. వీళ్ళని కూడా వారిపోమని చెప్తున్నా. ఈ మంత్రులు ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయేందుకు ఫెసిలిటేట్ చేయదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే 2015లో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? ఇలా ఏడున్నాడు. 2014 జూన్ 2 కదా తెలంగాణ వచ్చింది. ఏడాదికే మీ కేసు అయింది కదా. ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడా కొనుక్కొచ్చిండ్రు, పైసలు ఎవరిచ్చిండ్రు? ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు, ఒక పిఏ అమెరికాకు పోయిండు. మీ పిఏ అనేది చెప్పాలి. మీకేమైనా డౌట్ ఉంటే, మీకేమైనా ఇబ్బందులు ఉంటే, సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలుగు రోజులు చాలా మందిని తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా బాధాకరం ఏంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా విన్నారు అని చెప్పి ఈ మధ్య తెలుస్తా ఉంది. సినిమా హీరోయిన్ అయినారు. మీకు ఇంకొక దారుణం చెప్తానండి. ఒక మీడియా యజమాని ఈరోజు, ఆ రోజు మీడియా యజమాని కాదు వారు, రియల్ ఎస్టేట్ యజమాని వారు. వారి ఫోన్లు విని వారిని బెదిరించి వారి దగ్గర అక్షరాల 2 కోట్ల నగదు ఇంట్లోంచి సీజ్ చేసి నేను జైలుకు పంపిస్తామని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిలబెట్టి వసూలు చేయించారు ఆయన దగ్గర. అదృష్టానికి ఆయన ఒక టీవీ ఛానల్ యజమాని అయింది. అని నువ్వు కూడా కంప్లైంట్ 2 కోట్లు ఇంటికెళ్ళి క్యాష్ ఎత్తుకపోయారు, లెక్క చెప్పలే. 13 కోట్లు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద నిలుసోబెట్టి పోలీసు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర నుంచి గుర్తుకొచ్చింది. ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఒక టీవీ ఛానల్ యజమాని అయిండు. రేవంత్ రెడ్డి గారి దీని మీద విచారణ జరగాలన్నా వద్దా? ఒకసారి దయచేసి ఆలోచించారు. అందుకని నేను ఏమంటున్నా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ ని ముక్కలుగా ఇన్వెస్టిగేట్ చేయకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, అందరినీ ముద్దాయి చేయండి. నాకు నచ్చితే మన మంచోడు, నచ్చకపోతే ముద్దాయని చెప్పుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి బాధితుడు, నేను 2వ బాధితుడు దుబాయ్ ఉప ఎన్నిక, 3వ బాధితులు రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొంతమంది హీరోయిన్లు, కొంతమంది టీవీ ఛానల్ యజమానులను కూడా బాధితులు చేసింది. కాబట్టి ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి విచారణ మీరు జరిపించాలి. ఆఖరికి న్యాయమూర్తుల భూమి కూడా విందాలనేటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? అందుకని దయచేసి నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి చేసేటువంటి అప్పీల్, కాంప్రహెన్సివ్ గా మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి, సెలెక్టివ్ వద్దు. మాకు నోటీస్ ఇస్తే మేము చెప్తాం, మా దగ్గర ఉన్న సమాచారం మాకేం తెలుసో మేము మీకు చెప్పిపోతాం. ఒకవేళ ఆ రోజు డీజీపీకి ఏం తెలియకుండా ఈ వస్తువులన్నీ కొనుక్కొస్తే మరి ఇలా రికార్డ్ అయినాక ఆయన చేసిన టీఎస్పీఎస్సీ ఎట్లా పెట్టినారు ఏమంటారా? ఆయన డీజీపీగా ఉన్న రోజు ఈ పరికరాలన్నీ కొనుక్కొచ్చి ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే నాకేం తెలియదని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే ఇదేం రాష్ట్రం, ఇదేం ప్రభుత్వం? పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా, డీజీపీకి తెలియకుండా ఒక డిఎస్పీ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ముఖ్యమంత్రికి తెలియకుండా ఎస్ఐపీ చీఫ్లు టెలిఫోన్లు వింటారా? కాబట్టి దయచేసి ఇక్కడ ఏదో మెష్ కనబడతా ఉంది, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతా ఉంది. కొందరు నిరికించి కొందరిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక రాజకీయ నాయకుల భవిష్యత్తు కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, వ్యక్తుల కుటుంబాల్లోకి వచ్చారు. మా భార్య పిల్లల ఫోన్ విన్నారు, కుటుంబ సభ్యుల్ని వేధించి నువ్వు ఫోన్లు ఇనుకుంటా. హీరోయిన్ల కుటుంబాలను నాశనం చేసిరు, విడాకులు ఇప్పించారు హీరోయిన్లకి, హవాలా డబ్బులు పట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ డబ్బులు పట్టుకున్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పట్టుకున్నారు. ఇంకా దారుణం, ఈ ఇన్స్ట్రుమెంట్లు ఐడీస్ లోనే ఆగలేదు. జైరాబాద్ కర్ణాటక బార్డర్ దాకా వచ్చినాయి. కర్ణాటకలో ఎలక్షన్లు అవుతుంటే అపోజిషన్ పార్టీల ఫోన్లో నిన్నాడు చంద్రశేఖరరావు గారు తన దోస్తులకు అనుకూలంగా. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కర్ణాటకలో విని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. కర్ణాటకలో వాళ్ళ దోస్తుకు ఒకరిగా మెటీరియల్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ పోయిండు, విజయవాడ కింద సూర్యాపేట దాకా పోయినాయి ఈ రూమ్లు, ఈ వార్ రూమ్లు, ఈ టెలిఫోన్లు ట్యాపింగ్ చేసేవి. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకని మేము సిన్సియర్ అప్పీల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ,
ఇది ఒక తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించిన పంచాయతీ కాదు. ఇది ఒక కాంగ్రెస్ లో ఒక బీజేపీ ఎమ్మెల్యేల పంచాయతీ కాదు. ముఖ్యమంత్రి కొడుకు భార్య టెలిఫోన్ ట్యాప్ చేసి, హరీష్ రావు గారి శ్రీమతి టెలిఫోన్ ట్యాపింగ్ చేసారు, కవిత భర్త టెలిఫోన్ ట్యాపింగ్ చేసారు, సంతోష్ రావు గారి భార్య టెలిఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లని వాళ్ళే ట్యాప్ చేయించుకోవడానికి దిగజారింది. ఇంత దుర్మార్గులు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండడానికి అడుగులాగానే ఒకసారి దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇంకా నలుగురు ఉంటే ఒకరి ఫోన్ ఒక ట్యాప్ చేయమని చెప్తాడు పండిత్ రావుకి. ఇంత సంస్కారవంతులు వీళ్ళు. వాళ్ళు వచ్చి ఇలా సంగారెడ్డిలో శుద్ధ పూస లెక్క మీటింగ్లు పెట్టి చెప్పిపోతున్నారు. So today I want to confine only to the telephone tapping. I don't want to go into the politics. రేపు చెప్తా ఆయనకు సమాధానం. సిద్దిపేటలో ఏమైంది, దుబాకలు ఏమైందో రేపు చెప్తాను. సో అందుకని ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్. ఇంకొక ఆధారం కూడా మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా. టెలిఫోన్ ట్యాపింగ్ లో బిఎల్ సంతోష్ గారి పేరు పెట్టినాక చంద్రశేఖర్ రావు అనేటి ఆ రోజు ముఖ్యమంత్రి ఇట్లా మీడియా సమావేశం పెట్టి ఇగో ఇది ఆడియో ఇది వీడియో అని వినిపించి ఆగలేదు. ఈ ఆడియోలను వీడియోలను టేపులన్నింటినీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి పార్సిల్ చేసి పంపించిండు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఎట్లా పంపిస్తాడు ముఖ్యమంత్రి అంటే నేను నిలదీసింది. ఏడికెళ్ళి వచ్చినాయి ముఖ్యమంత్రికి? ఒకటేదో టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే చంద్రశేఖర్ రావు గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు, బిఎల్ సంతోష్ గారు చాట్ చేసినారని చెప్పిన విషయాలు, ఇవన్నీ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కర్ణాటక ఫోన్లు విన్నారు, తెలంగాణలో ఫోన్లు విన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఫోన్లు విన్నారు, అధికార పార్టీలో విన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విన్నారు, టీఆర్ఎస్ మంత్రులే విన్నారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే విన్నారు, బీజేపీలో విన్నారు, కాంగ్రెస్ లో కూడా విన్నారు. ముఖ్యమంత్రి గారి కేసు వైశాల్యం రీత్యా, ఈ కేసు యొక్క ఇంటెన్సిటీ రీత్యా దయచేసి మీరు ఈ కేసుని ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత లేదా ఒక హైకోర్టు జస్టిస్ చేత వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించు. లేదు మీకు సిబిఐ మీద విశ్వాసం ఉంటే రేపు మాకు కేబినెట్ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోకి సిబిఐని అనుమతిస్తూ ఈ కేసుని సిబిఐకి బదలాయించుంది. దయచేసి ఇది చేయకపోతే మీ క్రెడిబిలిటీ, మీ ఇంటెగ్రిటీ, మీరు చేపిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ప్రజలకు అనుమానం వస్తుందనేది నేను మీ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు ఇలా అధికారంలో ఉన్నారు, కానీ ఒకప్పుడు మీరు బాధితులు, మీరు జైల్లో ఉన్నారు. మీరు మిమ్మల్ని జైల్లోకి పంపించిన రోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే మీరు జైలుకి పోయింది. మీకు గుర్తుండాలి ఈ విషయం. ఆ రోజు ఎస్ఐబి చీఫ్ ని, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ని, ఆ రోజు డీజీపీని ఈరోజు ముద్దాయిలు చేయండి దయచేసి.